ఫ్రెండ్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నాను ఫ్రెండ్. మీరైతే ఎలా ఉన్నారు? బాగుండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్. చూడండి, బెండకాయ కర్రీ వండుతున్నాను. ఉల్లిపాయ పచ్చిమిరకాయ వేపేసుకొని బెండకాయలు శుభ్రంగా కడిగేసుకొని కోసుకొని ఇలాగా పొయ్యి మీద వేసేసి ఉప్పు కారం పసుపు మొత్తం వేసి కొంచెం మగ్గాక కొంచెం వాటర్ పోసుకొని చక్కగా నూనె అంతా పైకి వచ్చే వరకు ఉంచాలి ఫ్రెండ్. ఉంచేసి కూర టమాటా పచ్చడి చేసుకొని అందులో నంచుకొని తింటుంటే భలేగా ఉంటుంది ఫ్రెండ్. చూడండి, ఉప్పు కారం పసుపు ఉప్పు అయితే ఫస్ట్ వేసాను ఫ్రెండ్. చూడండి, వాటర్ పోసేస్తాను ఇప్పుడు. చాలామంది అంటారు జిగురు ఉంటుంది కదా మళ్ళీ అంటారు. జిగురు ఇప్పుడు ఏముండదు ఫ్రెండ్స్. చక్కగా నీళ్ళంతా పైకి వచ్చేస్తే అసలు నేనంతా చక్కగా పైకి వస్తే చాలా బాగుంటుంది. వాటర్ కూడా ఎక్కువ అవసరంలా, కొద్దిగా. చూసారా, కలిపేసుకొని ఇలాగా కొంచెం సిమ్లో, అంటే సిమ్ అంటే అంత బాగా సిమ్ కూడా కాదు, బాగా హై కూడా కాదు, మీడియంలో పెట్టుకొని వండుకుంటాం. కొంచెం నీరు పోతాం. చూడండి, మూతేసేసి కొంచెం ఉడికించుకున్నాక అన్నం అయితే ఉడికిపోయింది ఫ్రెండ్. అన్నం అయితే ఉడికిపోయింది. చూసారా ఫ్రెండ్, ఇది ఎలా నల్లగా అయిపోయిందో. మొన్న నేను హోటల్ కదా, హోటల్ పని చేస్తాను కదా. హోటల్ మొత్తం ఒక ఆయన వచ్చాడు. వాళ్ళ అబ్బాయి కూడా హోటల్ పెట్టుకున్నాడంట. అంటే మామూలుగా మాట్లాడుకుంటా గ్యాస్ బండ అన్ని రోజులు వచ్చిద్దమ్మా అది ఇది అని మాట్లాడుతున్నాడు. మామూలుగా పెద్ద గ్యాస్ పెడితే చాలా అంటే ఇదైతే కొంచెం వారం 10 రోజులు వచ్చిద్ది అంకులు, అదైతే 4-5 రోజులే వచ్చిద్ది అంటే, అవునమ్మా మా అబ్బాయి వాళ్ళది కూడా అలాగే, భలే వండేస్తున్నావు, చిన్న పొయ్యి మీదే వండేసుకొని బేరం చేసుకొని వ్యాపారం చేసేసుకుంటున్నావు, దీంతో సరిపెట్టేస్తున్నావా ఏంటి, అయినా పెద్ద మంట వచ్చేస్తుంది అది ఇది అని అన్నాడు. అదే అంటారు, నరుల దిష్టికి నాపరాళ్ళు కూడా పగులుతాయి అన్నమాట నిజం. అది ఆయన వెళ్ళిపోయిన 10-15 నిమిషాలకి మరి ఎలా జరిగిందో ఏం జరిగిందో నాకైతే తెలియదు. క్లాత్ ఎలాగెళ్ళిందో నేనైతే సామాన్యంగా అక్కడ పెట్టను. క్లాత్ ఇలా పెట్టేసి ఉంటే కాలిపోయి అదంతా మంట వచ్చేసి కాలిపోయి, కానీ ఇది కూడా కాలేదు చూడండి, కొంచెం కాలింది ఇది. అసలు గ్యాస్ కూడా అప్పుడు లీక్, అసలు బండ లీకు, అప్పుడు చేపిద్దాము అనుకుంటా ఉన్న ఆ రోజైతే. కానీ అలా జరిగింది. అక్కడ సడన్గా ఏదో వాసన వస్తుంది వచ్చేటప్పుడు ఈ క్లాత్ అంతా కాలిపోయింది ఫ్రెండ్. క్లాత్ అంతా కాలిపోయి ఇదంతా చూడండి బ్లాక్ అయిపోయింది. ఎంత కడిగినా ఇది పోట్ల. మళ్ళీ మాకు తెలిసిన అంటే మాకు హోటల్స్కి ఒక గ్యాస్ ఆయన ఉంటాడు. తనకు పిలవంగానే వచ్చేస్తాడు, కాల్ చేయగానే వెంటనే వచ్చేస్తాడు. చేశాడు. అప్పుడు అనిపించింది పెద్దలు చెప్పే మాట నిజమని. అవునా కాదు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్. కానీ భలే జరిగింది ఫ్రెండ్. నేను అసలు అయితే నమ్మను యాక్చువల్లీ, కానీ చూసి మాత్రం నమ్మాల్సి వచ్చింది. అంతగా పట్టించుకొని ఏదైనా. చూడండి, కూర చూడండి ఫ్రెండ్, చక్కగా ఉడికింది. ఇంకొంచెం ఒక్క 5 నిమిషాలు అయితే నూనె అంతా పైకి పెరిగిపోతుంది. అంటే స్పూన్తో చెంచాతో కలపకూడదు ఫ్రెండ్. ఇలా నుజ్జు అయిపోయి బంకలు సాగింది. ఇలాగైతే కూర దగ్గర పడిపోయింది చూడండి. కానీ దీంట్లో కొత్తిమీర ఏమేమి ఫ్రెండ్, నేనైతే నాకైతే దీంట్లో టమాటా పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుంది. కానీ నేను మాత్రం ఒక్కదాన్నే కదా, అదే కలుపుకొని అదే నంచుకొని తింటాను నేనైతే.